మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో రాపనపల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద నకిలీ వరి విత్తనాలు పట్టుకున్నారు అధికారులు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి అక్రమంగా తరలిస్తున్న నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన విత్తనాల విలువ సుమారు 21 లక్షలు ఉంటుందని వెల్లడించారు అధికారులు. వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ సంయుక్త తనిఖీల్లో అక్రమ రవాణా బయటపడిందని చెప్పారు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని సూచించారు. గుర్తింపు పొందిన డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని అన్నారు. లారీ దాదాపు 30 టన్నుల వరి ధాన్యంతో కాపాడడం జరిగింది. దాన్ని మహారాష్ట్ర నుంచి మన తెలంగాణ వైపు తీసుకురావడం జరిగింది. పిలిచి వాళ్ళు ఆపి అడిగినట్లయితే వాళ్ళు ఈ లారీకి సంబంధించిన వరి అంతా కూడా సీడ్కి సంబంధించిన సోనాలి అనే కంపెనీ వాళ్ళు ఈ సీడ్ కంపెనీ వాళ్ళు ఇక్కడ మహారాష్ట్రకి పండించి ఇక్కడ ఈ సీడ్ వల్ల కూడా నానకుండా కంపెనీకి తీసుకెళ్లడం జరిగింది. దీనిలో భాగంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఉన్నటువంటి పత్రాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలించిన ప్రకారంగా ఎలాంటి రైతులతో ఒప్పందం వీళ్ళకు సేల్ పండించినట్టు ఒప్పంద పత్రం కానీ, తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి లైసెన్స్ కానీ, తర్వాత ఈ సీడ్కి సంబంధించిన లేబరింగ్ కానీ, తర్వాత లైసెన్సింగ్ కానీ ఎలాంటి అనుమతులు కూడా లేకుండా ఉన్నాయని చెప్పేసి అగ్రికల్చర్ వాళ్ళు దరఖాస్తులుగా ఈ నకిలీ విత్తనాలు ఇక్కడ తీసుకొచ్చి సోనాలి అనే కంపెనీ వాళ్ళు అక్కడ రైతులను చీటీ చేస్తున్నారని ఇచ్చిన దరఖాస్తు